హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇక్కడ 500 రూపీస్‌కే గ్యాస్ సిలిండర్ ఇస్తానని అయితే అన్నారు కదా! ఆ గ్యాస్ సిలిండర్ గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ కేవైసీ అనేది ఇంపార్టెంటా? ఎప్పటి వరకు చేయించుకోవాలి? సో గ్యాస్ సిలిండర్ అనేది ఎవరి పేరు మీద ఉంటే మనకైతే ఈ సబ్సిడీ అనేది వస్తుంది. లేడీస్ పేరు మీద ఉండాలా? జెంట్స్ పేరు మీద ఉండాలా? గ్యాస్ నేమ్ అనేది ఎవరి పేరు మీద ఉండాలి? ఉంటే మనకి 500 రూపీస్‌కి గ్యాస్ వస్తుంది. సో నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కేవైసీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కేవైసీ అనేది మనం అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే మన ఇంటికి వచ్చేసి ఆ ఈ కేవైసీ మన ఫింగర్ ప్రింట్ అనేది వేయించుకొని వెళ్తారు. సో గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళతోటి ఫింగర్ ప్రింట్ అనేది వేయించుకొని వెళ్తే సో సరిపోతుందనమాట. సో మనం దానికోసం గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి సో మనం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి క్యూలలో నించుని అంత శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్స్ మనం బుక్ చేసుకుంటాం కదా! సో వాళ్ళు అప్పుడు మనకి ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళే మనతో అయితే ఈ కేవైసీ చేయించుకొని వెళ్తారండి. సో ఇదైతే గుర్తుంచుకోండి. దీనికోసం స్పెషల్‌గా మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గరికైతే వెళ్ళి కష్టపడకండి. అంతసేపు వెయిట్ చేయకండి. సో సెకండ్ వన్ వచ్చేసి మరి గ్యాస్ సిలిండర్ అనేది జెంట్స్ పేరు మీద ఉంటే లేదంటే లేడీస్ పేరు మీద ఉంటే మనకి సబ్సిడీ అనేది వస్తుందా? ఈ 500 రూపీస్‌కి గ్యాస్ వస్తుందా అంటే సో ఎక్కడ కూడా మనకి ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా చెప్పలేదండి. ఏంటంటే మనకి లేడీస్ పేరు మీద ఉంటేనే మనకి ఈ 500 రూపీస్‌కి గ్యాస్ ఇస్తాను, లేదంటే ఇవ్వను అని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ మనకి ఇచ్చిన ఫామ్‌లో కూడా జస్ట్ ఈ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి అంతే. జస్ట్ ఈ గ్యాస్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో గ్యాస్ ఏజెన్సీ అంటే మనం ఏ గ్యాస్ యూజ్ చేస్తున్నాం? ఎల్‌పీజీ గ్యాస్ యూజ్ చేస్తున్నామా? భారత్ గ్యాస్ యూజ్ చేస్తున్నామా? ఇండియన్ గ్యాస్ యూజ్ చేస్తున్నామా? ఆ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అంతేకాని ఆ గ్యాస్ ఎవరి పేరు మీద ఉంది? లేడీస్ పేరు మీద ఉందా? జెంట్స్ పేరు మీద ఉందా? ఆ డీటెయిల్స్ అయితే అక్కడ అడగరండి. మీరు ఎక్కువగా కష్టపడిపోయి సో ఆ నేమ్ మార్పించుకోవడానికి కూడా అక్కడికైతే వెళ్తున్నారు. చాలామంది అయితే క్యూ లైన్‌లో కడుతున్నారు. అంత కష్టపడి సో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకిచ్చిన మాట ఏంటి అంటే 500 రూపీస్‌కి గ్యాస్ సిలిండర్ ఇస్తామైతే అన్నారు. సో జస్ట్ మీరు ఇయర్లీ ఎన్ని గ్యాసెస్ యూజ్ చేస్తున్నారు? సిలిండర్ నెంబర్ ఎంత? గ్యాస్ నెంబర్ ఎంత? సో నెక్స్ట్ మీరు ఏది యూజ్ చేస్తున్నారు? ఎల్‌పీజీనా? భారతా? ఏది యూజ్ చేస్తున్నారో అక్కడ మెన్షన్ చేయాలి. ఆ డీటెయిల్స్ తప్ప ఇంకా ఏ డీటెయిల్స్ అయితే ఆ ఫామ్‌లో అడగలేదండి. మీరు అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారు. అంత క్యూ లైన్‌లలో నించుంటున్నారు. సో ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే వస్తుందని. సో దానికోసంగా లైన్‌లో వెళ్ళి సో ఇప్పుడు జెంట్స్ పేరు మీద ఉన్నదాన్ని ఆడవాళ్ళ పేరు మీదకి మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలా చేయకండి. అలా చేయాల్సిన అవసరం అయితే లేదండి. చేయకపోయినా మీకైతే 500 రూపీస్‌కే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. కంపల్సరీగా వస్తుంది. అంతేకాని సో లేడీస్ పేరు మీద మారితేనే గ్యాస్ సిలిండర్ వస్తుంది అనుకోవడం అయితే అపోహ మాత్రమే. సో ఎవరో కల్పించి చెప్తున్నారు. ఈ ఫేక్ న్యూస్‌ని ఎవరో కల్పించి చెప్తున్నారు. సో దాన్ని నమ్మి మీరైతే అక్కడికి వెళ్ళి ఫూల్స్ అవ్వకండి. అయినా కూడా ఇప్పుడు ఆ సర్వర్ అయితే రావట్లేదంట. చాలామంది అయితే అలాగే ఉంటున్నారు. ఈ కేవైసీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే చేయించుకుంటారండి. మీరు ఎక్కువ కష్టపడకండి. ఈ కేవైసీ మాత్రం కంపల్సరీ కావాలి. అంతేకాని ఈ కేవైసీ అయితే వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇదైతే మార్చుకోవాల్సిన అవసరం లేదండి. సో ఎవరి పేరు మీద ఉన్నా కూడా మీకైతే 500కే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. అంతే. జస్ట్ మీరు ప్రజాపాలన ఫామ్‌లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి? గ్యాస్ నెంబరు. సో నెక్స్ట్ మీరు భారత్ గ్యాస్ యూజ్ చేస్తున్నారా? ఏ గ్యాస్ యూజ్ చేస్తున్నారో ఆ గ్యాస్ నేమ్ రాయాలి. ఇయర్లీ మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అంతే అండి. సో ఎవరి మాటలో నమ్మి మీరు అక్కడికి వెళ్ళి సో అంతసేపు వెయిట్ చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకండి. గ్యాస్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా సో లేడీస్ పేరు మీద ఉన్నా జెంట్స్ పేరు మీద ఉన్నా కూడా మీకు 500కే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇవండి జస్ట్ రూల్స్, ఇంకేం లేవు. మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.